వృషభ రాశి వారికి 27, 28, 29, 30 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారండి. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గనక ఈ వ్యక్తుల కారణంగా భారీగా నష్టపోతారండి. అంటే ఈ వ్యక్తులు కావాలని మీకు నష్టం చేకూరాలనే చేస్తున్నారనమాట. వీళ్ళేంటంటే గనక మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలన్నట్టుగా ఏంటంటే కంకణం కట్టుకొని కూర్చున్నారండి. కాబట్టి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ఈ 4 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, మీరు ఏ పరిహారం చేసుకుంటే మంచిది, అలాగే వచ్చేసి ఏంటంటే గనక మీరు అంటే కొన్ని ప్రత్యేకించి కొంతమందిని నమ్మకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. ఈ 4 రోజుల్లో ఏంటంటే గనక నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారండి. అసలు వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా, చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు అనమాట. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. నువ్వు గొప్ప, నేను పేద అన్నట్టుగా భేదభావాలు చూడరండి. అందరూ నా వాళ్ళే అనుకున్నట్టు భావిస్తూ ఉంటారు. అలానే కాకుండా వృషభ రాశికి ఏంటంటే కనుక చెప్పాలంటే ఎప్పుడు కూడా ఈ రాశికి కష్టాలు ఎక్కువ అండి. అంటే కష్టాల్లో ఉండే రాశి ఈ రాశి అని చెప్పొచ్చు. అంటే అందరికి ఉంటాయని మనం చెప్పట్లేదు, కానీ వృషభ రాశి వారండి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. కష్టాన్ని ఏంటంటే కనుక వీళ్ళు అంటే దగ్గర నుంచి చూసిన వాళ్ళని చెప్పొచ్చు. అందరి జీవితాలలో కష్టాలు ఉంటాయి, కానీ వృషభ రాశి వారికి మాత్రం ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుందన్నమాట. అయినా కానీ ఎక్కడ బాధపడరండి. మనసులో బాధపడతారు, కానీ బయటికి ఏంటంటే కనుక చెప్పుకోరు. నాకు ఈ బాధ ఉంది, కష్టం ఉంది, నేను ఇలా అనుభవిస్తున్నానని ఏంటంటే ఎవరితో పంచుకోవటం కానీ ఎవరితో చెప్పుకోవటం కానీ చేయరండి. ఏదున్నా కానీ సంతోషంగా ఉంటారు, ఏదున్నా కానీ హ్యాపీగా ఉంటారు. ఉన్న దాంట్లో సర్దుకోవాలనేది వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. లేని దాని గురించి ఆశపడటం కానీ ఉన్నదాన్ని ఏంటంటే కనుక పోగొట్టుకోవటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. చాలా కష్టపడుతూ ఉంటారు. ప్రతిదీ కూడా కష్టపడితేనే వీళ్ళకి ఏంటంటే కనుక దక్కుతుంది, వీళ్ళ సొంతం అవుతుందన్నమాట. చాలా వరకు కూడా అండి చెప్పాలంటే చేయి దాకా వచ్చేసి చేజారిపోయిన అంటే పనులు కావచ్చు, వీళ్ళ కష్టానికి తగిన ఫలితం కావచ్చు, చాలా ఉన్నాయని చెప్పొచ్చు. అయినా కానీ మనసులో బాధపడి ఇంకా గమ్మునైపోతాడు. ఆ భగవంతుడు ఉన్నాడు కదా, అంత మంచి చేస్తాడులే అనుకుంటూ ఉంటారనమాట. కానీ భగవంతుడు మీకు ఎన్ని కష్టాలు ఇస్తాడో ఆ కష్టాలన్నీ కూడా తీరుస్తాడు, అన్ని సుఖాలను కూడా ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ముఖ్యంగా మీకు ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది, సకల సంపదలు చేకూరబోతున్నాయి, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి, మీ జీవితం మారబోతుంది, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది అనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సమయానికి చేతి నిండా డబ్బు ఆడుతుంది. అలానే కాకుండా ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుందని చెప్పొచ్చు. డబ్బు లేక కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్లో నరకం చూశారు కదా, దాని నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ ధన ద్వారాలు తెచ్చుకొని ధనం కూడా రావటం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏంటంటే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. అంటే 4 రోజులు హ్యాపీనెస్ అనేది ఉంటుంది, కానీ మనము ఒకటి తలుచుకుంటే దైవం ఇంకొకటి తెలుస్తారు కదా, కాబట్టి కొందరి వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక కొంచెం నష్టం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఫ్యామిలీ పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి, అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇంటి పరంగా ఉండే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా మెరుగుపడతాయి అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మీకు ప్రత్యేకించి అన్ని విధాలుగా కూడా అంటే అనారోగ్య సమస్యల నుంచి మొదలుకొని ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడటం అనేది జరుగుతుందన్నమాట. వృత్తి ఉద్యోగ పరంగా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి. వ్యాపారం కూడా బాగా సాగుతుంది. వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు అనేవి లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు పెట్టాల్సిన బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. బిజినెస్లో మంచి మార్పులు అంటే చూస్తారు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి ఫలితం అనేది లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్న పనులతో పాటు మీకేంటంటే కనుక కొత్త పనులు కూడా వస్తాయండి. కొత్త పనులు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా ఈ ధన సమస్య ఉంది కదా, దాని నుంచి ఏంటంటే కనుక బయటపడేస్తాయని చెప్పొచ్చు. అలా ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. పెద్దగా ఇబ్బందులు లేవు, కానీ చివరిలో ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారని ఇది మాత్రం గుర్తించుకోండి. నేను ఈరోజు బాగున్నా కదా అనుకుంటారు, కానీ రేపు మీరు బాగుంటారో లేదో మనం చెప్పడం జరగదు. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, గ్రహాలు అనుకూలించాయనుకోండి మనకేంటంటే చక్కగా ఉంటుందండి. ఆ రోజంతా కూడా బాగా కలిసిపోతుంది, అంటే గడిచిపోతుంది, చాలా చక్కగా ఉంటుంది. చేసే పనుల్లో పెద్దగా ఫలితాలు అంటే ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక నష్టాలు అయితే ఉండవన్నమాట. అదే గ్రహాలు అనుకూలత లేకపోతే, దైవానుగ్రహం లేకపోతే మనం ఎంత చేసుకున్నా కానీ మన కర్మ అనుకుని మనం ఏంటంటే భావించుకొని అలానే ఉండిపోతూ ఉంటాం కదా. కాబట్టి గ్రహబలం ఇప్పుడు చక్కగా ఉంటుంది, దైవానుగ్రహం కూడా ఉంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. మీరు ఊహించని విధంగా ఏంటంటే కనుక ఫలితాలను చూస్తారు. గత కొంతకాలంగా మనం చూసుకుంటే ఇప్పుడు 15 రోజుల క్రితం కావచ్చు, 15 రోజుల ముందండి ఏంటంటే బాగా కష్టపడ్డారండి. డబ్బు ఎంత చేసుకున్నా కానీ చేతికి అందలేదండి. ధన ద్వారాలు మూసుకుపోయి ఏంటంటే కనుక డబ్బు రాక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఎంత కష్టం చేసినా కానీ దానికి తగిన ఫలితం అనేది రాలేదు. ఎంత వచ్చినా కానీ అంత ఏంటంటే కనుక వృధా ఖర్చులు అయిపోయి ఇబ్బంది పడ్డారు కదా. కానీ ఇప్పుడు అలా కాదండి. మీకు
ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనమాట. ఈ 4 రోజులు కూడా అండి. రేపేంటంటే ఏకాదశి ఉంది కదా! అంటే రేపు చాలా పవిత్రమైన ఏకాదశి అండి. మనకు జ్యేష్ఠ మాసంలో వస్తుంది కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించండి. లక్ష్మీనారాయణను పూజిస్తే చాలా మంచిదండి. వృషభ రాశి వారు ఎవరైతే రేపు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని లక్ష్మీనారాయణను పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దైవానుగ్రహం కలిగి ధనం రావడంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అంటే పెద్దగా ఆడంబరంగా పూజ చేయమని కాదండి, సింపుల్గా మీ ఇంట్లో ఉన్న దగ్గర అంటే మీరు ఎలాగైతే డైలీ పూజ చేసుకుంటారో అలా చేసేసుకోండి, సరిపోతుంది. చూడండి ఎంత ఫలితం వస్తుందో మీరు ఏంటంటే కనుక చూసి ఆశ్చర్యపోతారనమాట. అంతలా ఫలితాలు అయితే ఉంటాయి, అంత ఫలితం అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇంట్లో దీపం పెట్టడం, తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం, తులసమ్మకు ప్రదక్షిణ చేయడం, నమస్కారం చేసుకోవటం చేయండి. అయితే రేపు ఏకాదశి మంచి రోజు కదండి. తులసి మొక్క దగ్గర మీరు దీపం పెట్టేటప్పుడు అంటే లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను భావిస్తాం కాబట్టి ఒక 5 రూపాయల బిళ్ళ కానీ ఒక రాగి నాణ్యం కానీ తీసుకోండి. ఈ పరిహారం వృషభరాశి వారు చెయ్యండి. మీకే మంచి జరుగుతుంది, మీకే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఆశ్చర్యపోతారనమాట. కొన్నిసార్లు మీ చేతుల ద్వారా మీరు ఏదైనా పనిని మొదలుపెట్టినా అది కలిసి రాదు. ఆ పనంతా కూడా ఏంటంటే కనుక అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అలానే కాకుండా మీ చేతుల ద్వారా ఎవరికైనా డబ్బు ఇచ్చినా కానీ మళ్ళీ తిరిగి రాదు. ధనం అనేది చేతిలో నిల్వదు. డబ్బు ఏంటంటే కనుక వృధా ఖర్చులు అయిపోతుంది. చాలా ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది కదా. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రాగి నాణ్యం ఉంటే రాగి నాణ్యం తీసుకోండి, చాలా మంచిది. రాగి నాణ్యం రాబడిని తెచ్చి పెడుతుంది కాబట్టి అది దొరికితే అది తీసుకోండి. అది మా దగ్గర లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తు పెట్టుకొని 5 రూపాయల బిల్లును తీసుకోండి. 5 రూపాయల బిల్ల కూడా చాలా శక్తివంతమైనదండి. 5 అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి 5 రూపాయల బిల్ల తీసుకుని ఏం చేయండి అంటే కనుక పాలతో నీళ్లతో దేనితోనైనా సరే శుభ్రం చేయండి. చేసిన తర్వాత ఈ 5 రూపాయల బిల్లను ఏంటంటే తులసి మొక్క దగ్గర పూజ చేసేటప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ స్త్రీలు పురుషులు ఎవరైనా పర్వాలేదు కొంచెం మట్టిని తీసేసి 5 రూపాయల బిల్లును పెట్టండి. పెట్టేటప్పుడు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే ధనద్వారాలు తెచ్చుకొని ధనం రావాలి, చేతిలో డబ్బు ఆడాలి, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవాలి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి మా చేతి ద్వారా ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి మా దగ్గరికి రావాలి అన్నట్టుగా మీకు తోచింది ఇంకా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక 5 రూపాయల బిల్లుని మీరు తులసి మొక్క మొదట్లో పెట్టిన తర్వాత దాన్ని ఏంటంటే ఒక రాత్రి ఉంచండి. అంటే రేపు ఏకాదశి బుధవారం ఉంది కాబట్టి రాత్రంతా పెట్టి మరుసటి రోజు గురువారం రోజు ఉదయం తీసి దాన్ని నీళ్ళతో కడగకండి. కడిగితే దాని పవర్ దిగిపోతుంది కాబట్టి నీళ్ళతో కడగకుండా మీరు ఒక క్లాత్ సహాయంతో తుడిచేసి ఇంకా 5 రూపాయల బిల్ల కానీ రాగి నాణ్యం కానీ మీ దగ్గర మీ పర్సులో ఏంటంటే సీక్రెట్గా పెట్టుకోండి. లేదంటే జేబుల్లో ఆడవాళ్ళైనా సరే మగవారైనా సరే పెట్టుకోవచ్చు, కానీ భద్రపరచుకోవాలి. దాన్ని ఎంత భద్రంగా ఉంచుకుంటే మనకు అంత మంచిదనమాట. దాన్ని ఖర్చు చేయకూడదు, దాన్ని తీసి పదే చూడకూడదు. ఒక్కసారి పెట్టేశామంటే ఇంక వదిలేస్తే సరిపోతుందనమాట. ఇది ఉన్నన్ని రోజులు కూడా అండి 100 రూపాయలు ఉండే దగ్గర 200 కనిపించడం, 500 ఉండే దగ్గర 1000 రూపాయలు కనిపించడం, అంటే వృధా ఖర్చులు తగ్గిపోవటం, ఒక మితిగా ఖర్చు అనేది అవ్వటం, ఇదంతా కూడా జరుగుతుంది. ఇది 100% అండి మీకు ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు. నమ్మకంతో చేసుకుని రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు పూజ కూడా చేసుకోండి. ఇక తర్వాత గురువారం కూడా ఉంది, చాలా మంచి రోజే. శుక్రవారం కూడా లక్ష్మీదేవిని పూజించండి, అద్భుతమైన ఫలితాలను ఏంటంటే కనుక పొందండి. ఇక అనంతరం అంటే 29వ తేదీ కూడా లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలను ఆ తల్లి మనకిస్తుందన్నమాట. ఇంకా ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించండి. ఎక్కువగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ధన సమస్య పోతుందండి. నిజం చెప్పాలంటే కనుక మరీ అంత డబ్బు సమస్య ఉంటుందని మనం చెప్పట్లేదు, కానీ కొంచెం అంటే ఉంటుందన్నమాట. కొంతమంది మీ నుంచి డబ్బు తీసుకొని ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు. రేపిస్తాం మాపిస్తాం అన్నట్టుగా డబ్బు ఇవ్వరు. మీరు కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరినైనా సరే డబ్బు అడిగితే వాళ్ళు కూడా అండి యాజ్ ఇట్ ఈజ్గా రేపిస్తాం మాపిస్తామంటారు, కానీ వాళ్ళు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. అప్పుగా అడిగిన డబ్బు రాదు, మీరు ఇచ్చిన డబ్బు కూడా రాదనమాట. అలా కొంచెం బాధపడతారు, కానీ సమయానికి డబ్బు అయితే చేతికి అందుతుంది. అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేసండి, ధనం అయితే ఇవ్వకండి. దాని ద్వారా ఏం జరుగుతుందంటే చెడు జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే చెడు అంటే కనుక వాళ్ళు ఎగ్గొట్టడం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తుల వల్ల మీరు భారీగా నష్టపోతారండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత నష్టం కూడా ఉంటుంది. ఎంత ఇబ్బంది ఉంటుందంటే కనుక మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట, అంత ఇబ్బంది ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా నమ్మకండి. నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళే మీకు ఏంటంటే కనుక శత్రువులుగా మారి ఇబ్బంది పెడతారండి. మీ వాళ్ళు కాదు, మీ శత్రువులని మాత్రం మీరు
గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మీకు ముఖ్యంగా ఇక్కడ అంటే ఉద్యోగపరంగా బావుంటుందండి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతానం కోసం చూసేవారికి సంతానం కలుగుతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. వాహనం కొంటారు. భూస్థలాలు కొనే అవకాశం ఉంటుంది. కొత్త గృహ నిర్మాణం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు పోగొట్టుకున్న చోటే అంటే మీ పరువు కావచ్చు, మిమ్మల్ని అగౌరవపరిచిన చోటే మళ్ళీ తిరిగి గౌరవాన్ని దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకుంటారు. ఎదుగుదలలో ఇబ్బందులు అనేవి ఉండవు. ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం, ఆ రోజుల కంటే ఈ రోజులు బెటర్ అన్నట్టుగా భావించుకుంటారు. అంటే ఏ పని చేసినా బాగానే కలిసి వస్తుంది. పెద్దగా ఇబ్బంది అయితే కనిపించదని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా ఈ వ్యక్తుల కారణంగా కొంచెం అంటే మోసం జరుగుతుంది. అది కూడా భారీగా మోసం జరుగుతుందన్నమాట. ఈ వ్యక్తులు ఎవరో కాదండి, మీ సొంత మనుషులే మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. మీరు గనక మేలుకొనకపోతే మీరు భారీగా నష్టపోతారు. అంటే కోలుకోలేని దెబ్బ మీకు తగులుతుందని మనం ఇక్కడ హెచ్చరించడం జరుగుతుందన్నమాట. ఎందుకండి అలా చెప్పడం జరుగుతుందంటే గ్రహాల మార్పుల వల్ల, అలానే కాకుండా ఈ వ్యక్తులండి మీ చుట్టూదా ఉంటారు, మీ ఇంట్లో తింటారు, మీ మనుషుల్లాగా అంటే వ్యవహరిస్తారు, మీతో చక్కగా ఉంటూ ఉంటారు, మీతో సలహాలు సూచనలు, మీ దగ్గర ఉండే డబ్బు తీసుకుంటారు అప్పుగా, అలానే మీతో కొన్ని అంటే మంచి చెడు చెప్పుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే మీరు ఏంటంటే కనుక బాగున్నారని, మీరు బాగా ఎదుగుతున్నారని, మీ లైఫ్లో ఏంటంటే కనుక కష్టాలు బాధలు లేవని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని వీళ్ళు అంటే కంకణం కట్టుకున్నారనమాట. బయటి వ్యక్తులు కావచ్చు, ఇంటి వ్యక్తులు కావచ్చు, మీకు సంబంధించిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డబ్బు అడుగుతారు కదా. అంటే ఈ 4 రోజుల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇది కొంతమందికి జరుగుండొచ్చండి, కొంతమందికి మాత్రం ఇప్పుడు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో కూడా అంటే మనం చెప్పాం కదా 27, 28, 29, 30 తేదీల్లో ఎవరైనా సరే అంటే మీ ఫ్రెండ్స్ పరంగా ఎవరికైనా సరే ఇబ్బందులు ఉన్నాయి, డబ్బు కావాలి అని అబద్ధాలు చెప్పి మరి మీ నుంచి డబ్బు తీసుకుంటారు. లేదంటే చీటీ రూపంలో కూడా మీకు ఇక్కడ మోసం జరగవచ్చు. అంటే చీటింగ్ చేసి మరి వాళ్ళు ఏంటంటే మీ నుంచి డబ్బు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఎవరిని నమ్మకూడదు. మన అనుకున్న వ్యక్తులను కూడా మనం నమ్మకూడదు, మన పక్కన ఉండే వాళ్ళని కూడా నమ్మకూడదండి. ఎందుకంటే డబ్బుని చూస్తే లేని ఆశలు ఎవరికైనా కలుగుతాయన్నమాట. అంటే ఇప్పుడు మనకి అండి కొన్నిసార్లు అమ్మ ఇంత డబ్బా అన్నట్టుగా ఆశ అనేది ఉంటుంది కదా. అలా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అండి ఏంటంటే డబ్బు పరంగా చాలా వరకు కూడా ఆశలు ఉంటాయి. మన నుంచి ఏదో అబద్ధాలు చెప్పి 4 రూపాయలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక నువ్వెప్పుడు ఇచ్చావు మాకు నువ్వు డబ్బు ఇవ్వలేదు కదా, ఇస్తాంలే, రేపిస్తాం, మాపిస్తామని దబాయిస్తారు. మీకు అవసరం ఉన్నప్పుడు డబ్బు ఇవ్వరు. అలానే కాకుండా తీసుకున్న డబ్బు ఎగ్గొడతారు. ఆ ధనపరంగా ఏంటంటే కనుక నష్టపోతారు. ఆ డబ్బుని తీర్చడానికి మీరు మళ్ళీ అప్పు చేస్తారు. వడ్డీల మీద వడ్డీలు కట్టి మీరు ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు. ఇది 99% జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మి ఏంటంటే కనుక మీరు మధ్యవర్తిగా ఉండి డబ్బుని ఇప్పించడం కానీ, డబ్బుని మీ చేతుల ద్వారా ఇవ్వటం కానీ ధనపరంగా నష్టమైతే జరుగుతుంది. రాశిని బట్టి కనుక మనం చూసుకుంటే ఇది కొంచెం గ్రహస్థితుల మార్పుల వల్ల జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అందరికీ ఇలానే ఉంటుందని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడితే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి. అధికంగా నమ్మకండి. నమ్మి ఏంటంటే కనుక పర్సనల్ విషయాలు కూడా చెప్పుకోకండి. మీరు బాగుంటే చూసి అంటే కుళ్ళుకునే వాళ్ళు వాళ్ళే, మీరు చెడిపోతే చూసి నవ్వేవాళ్ళు కూడా వాళ్ళే. కాబట్టి ఎవరితో ఎంతలు ఉండాలో అంతలనే ఉండండి, ఎవరికి ఏం చెప్పాలో అంతే చెప్పండి. కానీ ప్రతిదీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకు చెప్పి ఏంటంటే కనుక ఆ తర్వాత మీరు బాధపడకండి. ఇది మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోండి. మీకు ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కులదేవత అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మంచి జరుగుతుంది. ఎంత కష్టమున్నా బాధున్నా అది తీర్చుకోగలుగుతారు, దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది ఉన్నారు కదండి, మీరు బాగుపడితే చూసి ఓర్వలేని వారు. మీరేంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళుతున్నట్టయితే వాళ్ళు ఏంటంటే కనుక చాలా జలస్ అయ్యేవారు మీ చుట్టుపక్కలే ఉన్నారండి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవరి మీద పాపం, జాలి, దయ ఇలాంటివి చూయించకండి. మీరేంటంటే చాలా వరకు కూడా అండి దయ, జాలి కలిగిన వ్యక్తులండి. నిజం చెప్పాలంటే వృషభ రాశి వారేంటంటే ఒకరు మన కళ్ళ ముందు బాగుపడుతుంటే చూడలేరండి. అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారు. మంచి మనసు అనేది ఉంటుంది. భగవంతుడు వీళ్ళకి అంటే ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ మంచి బుద్ధి బలాన్ని ఇచ్చాడని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఏంటంటే వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ పక్కవాడు మన దగ్గరికి వచ్చి ఏడ్చినా, పక్క వాళ్ళని మనం చూసినా హెల్ప్ చేయాలనే నేచర్ వీళ్ళలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి తత్వాన్ని కలుగుంటారండి. వీళ్ళు ఏంటంటే ఎవరి జోలికి వెళ్ళారండి. నిజం చెప్పాలంటే ఒకరి మీద కుళ్ళుకోవడం కానీ, కుతంత్రాలు జరపడం కానీ, ఒకరు బాగుపడుతుంటే చూసి ఏరవటం కానీ ఇలాంటివి చేయరు. కానీ కొంతమంది ఉన్నారండి వీళ్ళ చుట్టుపక్కలే ఏంటంటే కనుక వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళు బాగుపడకూడదు, వీళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అనమాట. అలాంటి తత్వాన్ని ఏంటంటే కలిగి ఉండేవాళ్ళు వీళ్ళ చుట్టుపక్కలే ఉన్నారు. వీళ్ళని చూసి కుళ్ళుకుంటారు, అసూయపడతారు. కానీ పైకి ఏంటంటే కనుక నటిస్తారు, లోపల మాత్రం చాలా వరకు కూడా పీకల్లోతు వరకు కూడా వాళ్ళకు శత్రుత్వం అనేది ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా అదంతా కూడా బాగుంటుంది. వృత్తి ఉద్యోగపరంగా బాగుంటుందండి. మీకు ఏంటంటే కనుక చెప్పాలంటే పిల్లల
పరంగా అండి మాకు అడ్మిషన్స్ దొరకట్లేదు, మాకు అడ్మిషన్స్ వల్ల ఇబ్బందులు ఉన్నాయనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా అడ్మిషన్స్ దొరికే అవకాశం ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించడం లేదు, కానీ కొంచెం ధనపరంగా ఏంటంటే కనుక మోసపోతారు, ఇబ్బందికి అయితే గురవుతారు. అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఎవరి ముందు కూడా మీ విషయాలు పంచుకోకండి, మీ విషయాలు షేర్ చేసుకోకండి. మీరు చేసుకునే కొద్దీ ఏంటంటే కనుక మీకే నష్టం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఈ 4 రోజులు బాగానే ఉంటుందండి. కొంచెం దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు ఏంటంటే కనుక అన్ని సమయాలలో మీకు అనుకూలిస్తాయనుకోవడం తప్పనమాట. ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పాలంటే ఓవరాల్గా మనం ఏంటంటే కనుక ప్రయాణం చేసిన తర్వాత మీ కాలికి గాయమయ్యే అవకాశం అయితే ఉంటుంది. పెద్దదైతే కాదు, చిన్నదే. కాకపోతే ఏంటంటే కనుక అది కూడా జరగకుండా ఉండాలంటే జాగ్రత్త పడటమే బెటర్ కదండి. అందుకే కొంచెం కాలికి గాయమయ్యే అవకాశం ఉంటుంది. తొందరగా నడవడంలో కావచ్చు, కొంచెం అంటే అటు ఇటు పరిగెత్తడంలో కావచ్చు, కాలు బెనక కానీ కాలుకు సంబంధించి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులు నడిచేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఏంటంటే కనుక ఉరుకులు పరుగులు లేకుండా కొంచెం నెమ్మదిగా చేసుకోండి. మీరు నార్మల్గానే నెమ్మదిగా చేస్తారు ఏ పనైనా, కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇంకా చేయాలి తప్పదన్నట్టుగా కొంచెం ఫాస్ట్గా చేసినప్పుడు ఇలాంటి సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా బాడీ పెయిన్స్ రావటం, సరిగ్గా నిద్ర పట్టక బాధపడటం, కొంచెం అంటే చెప్పాలంటే కొంచెం సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మీకున్నాయండి, మీ ఇంట్లో వాళ్ళకు, అలానే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి సమస్యలు లేవు. కాకపోతే మీ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అది చూసుకోండి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అనారోగ్య బారి నుంచి మీరు బయటపడాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఎక్కువగా ఇష్టదైవాన్ని పూజించడం, ఇష్టదైవాన్ని ఆరాధించడం, అలానే కాకుండా మీరు వీలున్నప్పుడల్లా కూడా మీ దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళటం, చిన్న దాన ధర్మాలు చేయటం, అలానే కాకుండా మీ ఇష్టదైవంతో పాటు హనుమాన్ చాలీసాను వినటం, అలాగే వచ్చేసి ఏంటంటే ఎక్కువగా మీరు ఆలోచనను పక్కన పెట్టడం, సమయానికి ఆహారం తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, ఇలాంటివి చేస్తే చాలా సమస్యల నుంచి మీరు బయటపడతారు. నల్లటి వస్త్రాలు ధరించకండి, షూరిటీ సంతకాలు చేయకండి, గుడ్డిగా ఎవరిని నమ్మకండి, దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరేంటంటే కనుక గణపతి పటాన్ని తాకి వెళ్ళటం కానీ, మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళటం కానీ కనుక చేసుకుంటే ఇంకా మీకంతా కూడా ఆ రోజు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు విజయం అనేది లభిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఓవరాల్గా మీకైతే చక్కగా ఉండబోతుందండి ఇంకా.